కల్పతరుస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు ఒక వైష్ణవుడి గురించి తెలుసుకుందాం. ఒకరోజు హరిదాస్ ఠాగూర్ కోసం గోవింద జగన్నాథ ప్రసాదం తెచ్చేసరికి అతడు జబ్బు పడినట్లు పడుకొని నెమ్మదిగా జపం చేస్తూ కనిపించాడు. ఏమైంది అని గోవింద అడిగాడు. మాలలు సరిగ్గా పూర్తి చేయలేకపోతున్నానని హరిదాసు జవాబిచ్చాడు. గోవింద ప్రసాదం అక్కడ పెట్టి మహాప్రభు దగ్గరికి వెళ్ళి హరిదాసుకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పాడు. మర్నాడు చైతన్య మహాప్రభు వచ్చి హరిదాసును ఆరోగ్యం గురించి అడిగితే, చేయవలసిన మాలలు చేయలేకపోవడమే నాకు వచ్చిన జబ్బు అన్నాడు. ఇప్పుడు నీవు వృద్ధుడివి, ఇప్పటికే పరిణితి సాధించిన పరిపూర్ణ భక్తుడివి, అన్ని మాలలు నువ్వు జపం చేయవలసిన అవసరమేమీ లేదు అని మహాప్రభు బదులు పలికాడు. హరిదాసు మహాప్రభుతో, ప్రభు, నా అసలు కోరిక ఆలకించండి. మీరు ఈ లోకంలో ఎంతకాలము ఉండరని నాకు తెలుసు. మీరు లేకుండా నేను ఇక్కడ ఉండడం భరించలేను. మీకంటే ముందుగా నన్ను పోనివ్వండి అన్నాడు. మహాప్రభు అతనితో, హరిదాస, నీ వంటి సమున్నతమైన వ్యక్తిత్వం గల మహనీయుడు నిష్క్రమిస్తే అది లోకానికి పూడ్చలేని నష్టమే అవుతుంది అన్నాడు. అందుకు హరిదాసు, నేను ఒక అల్పజీవిని. ఒక చీమ మరణిస్తే దానివల్ల ఎవరికేమైనా నష్టం ఉంటుందా? అలాగే నేను పోయినంత వల్ల జరిగే కీడు ఏముంటుంది? చంద్రబింబం లాంటి మీ మొహాన్ని చూస్తూ ఈ ఇహలోకాన్ని త్యజించాలనుకుంటున్నాను అన్నాడు. మర్నాడు మహాప్రభు తన భక్తులందరితో కలిసి అక్కడికి వచ్చి హరిదాసు గుణశీలాలను వర్ణించసాగాడు. హరిదాసు యావత్ జీవితంలో సాగించిన అద్భుత కార్యాల గురించి, దుర్భర కష్టాల గురించి, అపరితమైన సహనముతోనూ వినయశీలతోనూ భగవన్నామ కీర్తనను ప్రశాంతంగా కొనసాగించటం గురించి వినిన భక్తులు ఎంతో ముగ్ధులైనారు. హరిదాసు నిరంతర నామ సంకీర్తన చేయటం మాత్రమే కాక భగవన్నామ మహిమను గురించి ఎల్లడలా ప్రచారం చేశారు. గౌరాంగ కీర్తన ప్రారంభించగా హరిదాసు తన ముందు మోకరెళ్ళి కీర్తనలో భావోద్వేగంగా పెరగగా హరిదాసు మహాప్రభు యొక్క ముఖార విందాన్ని చూస్తూ జై శ్రీకృష్ణ చైతన్య అంటూ పదే పదే ఉచ్చరిస్తూ లోకాన్ని విడిచారు. ఈ శ్రీ చైతన్య మహాప్రభు హరిదాసు దేహాన్ని తన చేతిలోకి తీసుకొని నృత్యం చేశారు. ఆ తర్వాత ఆయన భక్తులకు దివ్యమూర్తిని సముద్ర స్నానంలో చేయించి అతని కోసం తీరాన ఒక మందిరాన్ని ఏర్పరిచారు. హరిదాసు దివ్య దేహ స్పర్శతో ఆ సముద్రం ఇప్పుడు మహాతీర్థ స్థలమైంది అని మహాప్రభు ప్రకటించారు. హరిదాసు ఠాగూరులు నిష్క్రమణకు గౌరవపూర్వకంగా ఒక చిరస్మరణీయమైన ఉత్సవాన్ని నిర్వహింపదలిసి వ్యాపారులందరి నుంచి మహాప్రభు స్వయంగా జగన్నాథ ప్రసాదాన్ని అభ్యర్థించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న అందరికీ భగవత్ ప్రేమ లభ్యం కావాలని ఆశీర్వదించాడు. ఈ రోజుకి కూడా పూరిలో మనం ఈ హరిదాసు సమాధిని దర్శించుకోవచ్చు. హరే కృష్ణ.